హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన ఛానల్లో ముందు కూడా కొత్త శారీ కలెక్షన్ ఎక్కువగా షేర్ చేయబోతున్నాను. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి. మీషోలో కూడా కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. నేను డైలీ షేర్ చేస్తూనే ఉంటాను. ఇక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్ని చేయండి. మీరు చేస్తూ సపోర్ట్ చేస్తే నేను ఇంకాస్త కొత్త కలెక్షన్ని మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ముందుగా అయితే ఇక్కడ మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం. నేను ఈ కలర్ కాంబినేషన్ని చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిన ఈ శారీని అయితే తీసుకున్నాను. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే సేమ్ ఇంకా మనకి శారీ ఉంది కదా, బార్డర్ కలర్లోనే ఈ పళ్ళులో డిజైన్ వచ్చేసింది. శారీ చివరిలోనైతే ఇలా చీరకి కొంగుకు ముళ్ళు అయితే వేసి ఉన్నాయండి. ఈ ముడులు కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసాయి. ఇక పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకు ఉంటుంది. ఈ పళ్ళులో ఇలా పింక్ కలర్ లైన్స్ అయితే వచ్చాయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ శారీ క్యాటలాగ్లో సింగిల్ పీసే ఉంది. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అయితే ఉంది. వేరొక క్యాటలాగ్లోనైతే సేమ్ గోల్డ్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చిన శారీ అయితే ఉంది. బార్డర్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి. నేను వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ పై బార్డర్ వచ్చేసి 4 ఇంచుల వరకు వచ్చేసిందండి. ఈ పై బార్డర్ కూడా మంచి పింక్ షేడ్లోనైతే ఉంది. ఈ పింక్ షేడ్ మీద ఇలా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వర్క్ వచ్చేసింది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే ఈ బార్డర్లో ఉంటుందండి. శారీ కూడా మెత్తగా ఉందండి, మరి స్టిఫ్గా లేదు, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కానీ శారీ కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అదైతే చూసుకోవాలి. మేము ఇలా ట్రాన్స్పరెంట్గా కట్టలేము అనుకున్న వాళ్ళైతే శారీని తీసుకోకండి. చూస్తున్నారు కదా, కొంచెం అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ అయితే నీట్గా వచ్చేసిందండి. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ అయితే 10 ఇంచుల దాకా వచ్చేసిందండి వెడల్పు. బార్డర్లో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ డిజైన్ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా కింద వచ్చేసేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది. మధ్యలోనైతే కొంచెం మొత్తం కూడా జరీ వీవింగ్తో ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. బార్డర్ అయితే మెత్తగా ఉందండి, మరీ స్టిఫ్గా లేదు, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇలాంటి శారీస్ని అయితే చూడండి. ఈ మధ్యలో షేర్ చేసే అన్ని శారీస్ కూడా లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహంగాస్కి కానీ బాగా సెట్ అవుతాయండి. ఇలా బిగ్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే బాగుంటాయి. అలా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి అయితే ఈ శారీని అయితే చూసేయండి. ఓవరాల్గా బార్డర్లో వచ్చిన ఈ జరీ వీవింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక నెక్స్ట్ అయితే శారీ సెంటర్లో చూసేద్దాం. ఇక్కడ శారీ సెంటర్లో చూస్తున్నారు కదా, 2 లేయర్స్ ఫోల్డింగ్ చేస్తేనే ఈ విధంగా ఉందండి. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది శారీ అయితే, మరి మందంగా అయితే లేదు. ఎగ్జాక్ట్ శారీ పెట్టికోట్ వేస్తేనే ఈ శారీ కట్టుకోవడానికి బాగుంటుంది. కొంచెం తేడా ఉన్నా కానీ లుక్ అయితే పోతుందండి శారీది, అది చూసుకొని సెట్ చేసుకోండి. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను గోల్డ్ కలర్ శారీ చూపిస్తున్నాను కదా, సిల్వర్ కలర్ శారీ కూడా ఉందండి. ఆ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నచ్చితే మీరు ఆ శారీని కూడా చూసేయచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. సేమ్ మనకి బార్డర్ ఏ షేడ్లో ఉందో అదే షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. చక్కగా శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని వేరే శారీస్తో కూడా పేరప్ చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చేసింది. శారీ ఫ్యాబ్రిక్కి ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెన్స్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది బ్లౌజ్ అయితే. ఇక ఈ బార్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ శారీ బార్డర్లో గోల్డ్ జరీ వీవింగ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే కొంచెం షేడ్ అయితే తేడా ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఉండదు, పింక్ షేడే ఉంటుంది. ఇక బ్లౌజ్ చూస్తున్నారు కదా, పింక్ షేడ్లోనైతే ఇలా గోల్డ్ జరీ వీవింగ్ రావడం వల్ల మంచి షైనింగ్ అయితే ఉందండి. ఇక శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్కి వచ్చింది కాబట్టి మీరు హ్యాండ్స్కి అయితే ఆ బార్డర్ని అయితే పెట్టి కుట్టించుకోవచ్చు. బిగ్ బార్డర్ ఇష్టపడని వాళ్ళు చిన్న బార్డర్ పైన కూడా వచ్చేసింది కదా, ఆ బార్డర్ని సెట్ చేయించుకున్న
బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ బ్లౌజ్లోనైతే శారీలో వచ్చిన డిజైనే బ్లౌజ్ కూడా వచ్చేసింది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చేసాయి. మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. మరి మీలో ఎంతవరకు ఈ శారీని తీసుకున్నారో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి. మీరు ఇంతవరకు చూసారంటే శారీ కలెక్షన్ నచ్చినట్లే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి వీడియోలోనైతే చెప్తున్నానండి, మీకు నచ్చిన శారీస్ ఏమైనా ఉంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. నేను కూడా చాలా వరకు సెర్చ్ చేస్తున్నానండి. కొత్త కలెక్షన్ అందరికీ ఒకే విధంగా అయితే కనిపించదు కదా. మీకు ఎక్కడైనా నచ్చిన కలెక్షన్ ఉంటే మాత్రం నాకైతే షేర్ చేయండి. నేను వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఇక ఇక్కడ నేను తీసుకున్న రెండవ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీని అయితే తీసుకున్నానండి. ఈ శారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి మీషోలో. ముఖ్యంగా ఈ లేస్ బార్డర్ వచ్చే శారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. శారీ కలర్ కాంబినేషన్ నచ్చైతే నేను ఆర్డర్ని చేశాను. ఇక ఈ శారీని మొత్తంగా కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. అన్ని పళ్ళుస్ మనం షేర్ చేసే శారీస్కి అన్నిటికి కూడా ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది కదా. ఈ పళ్ళుకు మాత్రం లైన్స్ వచ్చాయి. ఇక్కడ పళ్ళుకి చివర్లో కూడా ఈ లేస్ అయితే వచ్చేసిందండి. శారీ కలర్ ఉంది కదా, పింక్ కలర్ షేడ్లోనైతే ఈ లేస్ ఉంది. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. పింక్ కలర్కి ఇలా నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇక పళ్ళు మొత్తం చూసుకున్నట్లయితే 1/2 మీటరే ఉంటుందండి, మరి పెద్దగా ఏం లేదు. మొత్తం కలిపి 1/2 మీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ శారీలో మొత్తం కూడా బాందిని ప్రింట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా వచ్చేసింది. ఈ బార్డర్లోనే మళ్ళీ లేస్ బార్డర్ అయితే స్టిచ్ చేసి ఉందండి. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, 2 ఇంచుల వరకు గోల్డ్ జరీ వీవింగ్తో బార్డర్ వచ్చేసింది. ఆ బార్డర్ మీదనే ఈ లేస్ బార్డర్ కూడా స్టిచ్ చేశారు. ఈ లేస్ బార్డర్ పై బార్డర్కి వచ్చేసి అయితే 2 మీటర్ల వరకు అయితే వచ్చేసిందండి. ఇక్కడ శారీని కూడా ఫోల్డింగ్ చేసి కుట్టారు కాబట్టి శారీ అయితే కొంచెం తక్కువగా అనిపించింది. ఓవరాల్గా నేను ముందు చూపించిన శారీ కంటే ఈ శారీ అయితే అంత అనిపించలేదండి. ఫస్ట్ శారీనే సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళే తీసుకోండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానని అయితే చెప్పను. ఈ శారీని అయితే నాకు అంత బాగా నచ్చలేదండి. కలర్ కాంబినేషన్ బాగుంది కానీ ఇక్కడ లేస్ కుట్టిన విధానం అయితే అస్సలు బాగాలేదండి. అందుకనేసి అయితే నేను చెప్తున్నాను. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూపిస్తాను. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే మొత్తం కూడా 5 ఇంచుల వరకు జరీ వీవింగ్తో వచ్చేసిందండి. తర్వాత లేస్ అయితే వచ్చేసింది. శారీ బాగుంది కానీ లేస్ బార్డర్ కుట్టే విధానం అయితే బాగాలేదండి. కొంచెం మనం చీర కుర్చీలు పెట్టినా నీట్గా అయితే రాదు. శారీ మాత్రం సూపర్గా ఉంది కానీ ఈ లేసే అంత నచ్చలేదు. ఇక బార్డర్లో మొత్తం కూడా జరీ వీవింగ్తో అయితే ఈ డిజైన్ వచ్చేసింది. డోలా సిల్క్ శారీస్ అంటేనే మంచి షైనింగ్తో ఉంటాయండి. మనం ఎలా వాష్ చేసినా కానీ శారీస్ అయితే ముడత రావు, కలర్ పోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే మొత్తంగా కూడా ఈ నావీ బ్లూ కలర్ కలిపి ఒక 7 ఇంచుల దాకా బార్డర్ అయితే వచ్చేస్తుందండి. పైన కూడా సేమ్ అదే విధంగా ఈ నావీ బ్లూ కలర్ ఉంది కదా, ఒక 7 ఇంచుల దాకా అయితే ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా పింక్ షేడ్లో శారీ ఉంటుంది. ఈ పింక్ మీద వైట్ కలర్ బాందిని ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఈ బాందిని ప్రింట్ శారీస్ ఎప్పుడు కట్టినా మంచి ట్రెండింగ్లో ఉంటాయండి. నాకు శారీ బాగా నచ్చింది కానీ ఈ లేస్ ఒక్కటేనండి అంత అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆల్రెడీ మీలో ఎవరైనా శారీ తీసుకుంటే మీకు కూడా ఇదే విధంగా వచ్చిందా లేదా మంచిగా వచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. ఇక ఈ శారీకి చెక్కుడు కొంగు కానుంచి చూసుకుంటే ఒక 1 మీటర్ వరకు అయితే ఇలా ప్లెయిన్గా వచ్చేసిందండి. ఎక్కువ కూడా ఉండదు, 1 మీటర్ అంతే. ఈ లేస్ బార్డర్ రాలేదు. తర్వాత నుంచి అయితే లేస్ బార్డర్ ఉంటుంది. శారీలో ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. ప్రింట్ కూడా నీట్గా వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. బార్డర్ కూడా చూస్తున్నారు కదా, బ్లౌజ్ ఎండింగ్ వరకు కూడా వచ్చేసింది. మీకు హ్యాండ్స్కి అయితే సెట్ అయిపోతుంది. ఒకవేళ మాకు హ్యాండ్స్కి వద్దు, ఈ లేస్ సెట్ చేయించుకోము అనుకున్న వాళ్ళు మీరు శారీకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది కదా, అక్కడ సెట్ చేయించుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుందండి. లేదా హ్యాండ్స్కైనా సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా శారీ బ్లౌజ్ అయితే బాగున్నాయి. కొంచెం లేస్ ఒక్కటే తేడాగా అనిపించింది. బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుందండి, నావీ బ్లూ షేడ్లోనైతే.
శారీకి వచ్చిన పై బార్డర్ అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే బార్డర్ని సెట్ చేయించి హ్యాండ్స్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఓవరాల్గా శారీ అయితే బాగుందండి. నచ్చిన వాళ్ళు తీసుకోండి. మీకు మీషో నుండి ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో, పర్టికులర్గా ఏదైనా శారీ లేదా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో ఇక ముందు కూడా కొత్త కలెక్షన్ ఎక్కువగా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. తక్కువ టైం కూడా నేను సెట్ చేసి పెడతానండి. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకండి. ఇక కొత్త కలెక్షన్ కూడా చాలా రాబోతుంది. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.